జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని చరిత్ర మొత్తం కూడా ఇప్పుడు పుంకాలు పుంకాలుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా చెప్పా, మనకు వివేకానంద రెడ్డి వరకు మాత్రమే తెలుసు. వివేకానంద రెడ్డి తర్వాత నుంచి మాత్రమే మనకు ఐడియా ఉంటుంది. కానీ రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు రాజారెడ్డి ఘటనలు అనేవి చాలామందికి తెలియదు. కానీ ఆ రోజు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి రాజారెడ్డి చేత ప్రయత్నం చేయబడి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఈరోజు వాళ్ళ నేర చరిత్రను బయట పెడుతున్నారు. మనం సినిమాల్లో చూసారా, మర్డర్లు చేసేవాళ్ళు 1969-70 టైంలోనే రాజారెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఏంటో చూడండి. నిన్న బీటెక్ రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. చిన్న పిల్లలని కూడా చూడకుండా గొంతులు కోసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీది. ఎందుకంటే తమకు అడ్డు వస్తారు, రేపటి రోజున వీళ్ళతో ఇబ్బందులు ఎదురవుతాయి అంటే ఆ కుటుంబంలో పిల్లల్ని కూడా చంపడానికి వెడకానని కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం. అలాగే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అంతకుముందు రాజారెడ్డి కావచ్చు, వాళ్ళు సాగించినటువంటి దమనకాండకు సంబంధించి అనేక విషయాలను ఈరోజు ఒక్కొక్కటిగా బయట పెడుతుంటే ఆశ్చర్యపోయే పరిస్థితి. మనం చెప్పుకునేది 3 దశాబ్దాల కిందటి ఘటన గురించి చెప్పుకుంటున్నాం. మనం ఆ రోజుల్లోనే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి టీడీపీ నేతల ఇళ్లను డైనమైట్ బాంబులు పెట్టి పేల్చేసి వాళ్ళను ఇళ్లతో సహా ప్రయత్నం, ఇంట్లోనే సమాధి చేసే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. ఆనాటి ఫోటోలు అంటే 30-35 ఏళ్ల క్రితం ఫోటోలు ఈరోజు బయటపడేటప్పటికీ జన ఆశ్చర్యపోతున్నారు. ఆ రోజు ఫోటోలను నిన్న పయ్యావుల ఆర్థిక మంత్రి పయ్యావు కేసు బయట పెట్టాడు. మీ దమనకాండకు ఇది నిదర్శనం అని చెప్పి ఆయన ఫోటోలు బయట పెడితే జనం ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మదర్ తెరీసా లాగా, స్వామి వివేకానంద లాగా సూక్తి బోధనలు చెప్తున్నాడు. కానీ వాళ్ళ చరిత్ర చూస్తే రక్తపు మడుగులోనే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా రక్తపు మడుగులే. ఒక దశలో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, రాజారెడ్డి కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేస్తే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేటి యువతకు తెలియదు. కానీ ఇవన్నీ ఒకటి, పేర్ల పార్థసారథి రెడ్డి అంటే రాజారెడ్డి చేత చంపబడే ప్రయత్నం చేసి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి. ఈ వర్గీయులు చేసిన దాడిలోనే రాజారెడ్డి చనిపోయాడు. 98లో అనుకుంటా రాజారెడ్డి చనిపోయింది. వాస్తవానికి రాజారెడ్డిని చంపాలనేది వీళ్ళ ఉద్దేశం కాదు. వీళ్ళ మీద పదే దాడులు చేస్తుంటే ప్రాణరక్షణలో భాగంగా వీళ్ళు ఎదురుదాడి చేసినప్పుడు రాజారెడ్డి చనిపోయాడు. దానికే జగన్మోహన్ రెడ్డి మొన్న నేను వదిలేశాను జనాన్ని అని చెప్పాడు. కానీ దానికి ప్రతిఫలంగా పేర్ల పార్థసారథి రెడ్డి తమ్ముడిని చంపేశారు. వాళ్ళ తమ్ముడిని అందులో రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కేసులన్నీ కూడా మాఫీ చేయించుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, రాజశేఖర్ రెడ్డి మీద కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. లైసెన్స్ లేని ఒక తుపాకీతో కాల్పులు జరిగితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టారు. అలాగే రాజకీయ లబ్ధి కోసం మత కలహాలు సృష్టించి ముఖ్యమంత్రిని దింపే ప్రయత్నం చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి. ఈ విషయాన్ని కూడా స్వయంగా వాళ్లే చెప్పారు. పేర్ల పార్థసారథి రెడ్డి చెప్పాడు. అంటే రాజకీయంగా లబ్ధి పొందాలి, మత కలహాలు సృష్టించి ముఖ్యమంత్రి అన్ఫిట్ అని చెప్పి దించేసి ఆ ప్లేసుని తాను ఆక్రమించాలని మత కలహాలు సృష్టించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఇది స్వయంగా వాళ్ళే చెప్పారు. వాళ్ళు మనుషులు కాదు. ఒక రకంగా పేర్ల పార్థసారథి రెడ్డి ఏమంటాడంటే ఆ కుటుంబం మనుషులు కాదు, నరరూప రాక్షసులు. మనం ఈ ఓడిని, నరరూప రాక్షసులు అనే ఓడిని మనం ఎంత భయానక పరిస్థితుల్లో వాడతామో మీ అందరికీ తెలుసు. సో అలాంటి ఒక ఓడును వాడి వాళ్ళ గురించి చెప్పాడు అంటే వాళ్ళ చరిత్ర ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా నేటి యువతకు జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి వీళ్ళ ముగ్గురి నేర చరిత్రలు కావచ్చు, హత్యా రాజకీయాలు కావచ్చు, వాళ్ళ రక్తపు మడుగులో వాళ్ళ బ్రతుకులు కావచ్చు, ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పేర్ల పార్థసారథి రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. వైఎస్ కుటుంబం నేపథ్యం అంతా రక్త చరిత్రే. జగన్ తాత రాజారెడ్డి పైన 1962లోనే రౌడీ షీట్ ఓపెన్ అయిందంట. అంటే వాళ్ళ చరిత్ర ఎంత పెద్ద చరిత్ర చూడండి. 62లో అంటే ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు ఆ కాలం వాళ్ళు. 62లోనే రాజారెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నన్ను కిరాయి హంతకులతో నరికించారు. హైదరాబాద్లో మత కలహాలు సృష్టించింది రాజశేఖర్ రెడ్డి. వివేక హత్య సహా జగన్ పాపాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ కుటుంబ బాధితుడు పార్థసారథి రెడ్డి ధ్వజం. నా గుండెకు ఎదురుగా ఫిరంగి పెట్టి పేల్చాక కూడా నేను ప్రాణాలతో మిగిలితే ఎంత బాధతో విలవిలలాడతానో అంతటి బాధను అనుభవిస్తూ వాళ్ళ దారుణాలను నేను బయట పెడుతున్నానని చెప్పి రాజారెడ్డి చంపాలని ప్రయత్నం చేసింది ఈ పార్థసారథి రెడ్డిని, పేర్ల పార్థసారథి రెడ్డి. సో చంపాలని ప్రయత్నం చేస్తే ఈయన ఒక కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో 26 చోట్ల నరికేసి చనిపోయాడు అనుకుని వదిలేసి పారిపోతే
అప్పుడు ఇతన్ని ఒక హాస్పిటల్కి చెన్నై, అప్పట్లో దగ్గరలో చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికి బట్టగట్టిన ఏకైక వ్యక్తి. ఆ తరువాత ప్రతీకారంగా వీళ్ళ తమ్ముడిని ఉమామహేశ్వరరావుని అత్యంత దారుణంగా సో ఆ తర్వాత ఎప్పుడైతే పదే పదే వీళ్ళ మీద దాడులు చేస్తున్నారో తిరిగి వీళ్ళు దాడి చేస్తే ఆ దాడిలో రాజారెడ్డి చనిపోయాడు. అంతే తప్ప రాజారెడ్డిని కక్షగట్టి చంపాలి అనుకున్నది కాదు. ఆ రోజు జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాల్లో వీళ్ళు కాపాడుకోవడానికి చేసినటువంటి దాడిలోనే రాజారెడ్డి చనిపోయాడు. సో దానికి సంబంధించి ఈయన అనేక విషయాలు కూడా బయట పెట్టాడు. ఒకసారి చూద్దాం. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైందే దారుణ మరణకాండలు, హత్యలు, అరాచకాలు, గృహ దహనాలతోనని తెదేపా సీనియర్ నాయకుడైతే పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప జిల్లాలో, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో వైఎస్ కుటుంబం అనేక దారుణాలకు, నరమేధాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రత్యర్థులను ఘోరంగా చంపటం, కాళ్ళు చేతులు విరిచేయటం, పచ్చని పొలాల్ని భస్మీపటలం చేయటం, భూములు గనులు ఆక్రమించుకోవటం, ఆస్తులను దోచుకోవటం ఆ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. సొంత బాబాయిని గొడ్డలితో నరికించిన రాక్షసుడు జగన్ అని చెప్పి, అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలోనే ఉండరని చెప్పి తనలోని ఆవేదన మొత్తాన్ని కూడా నిన్నైతే బయటపెట్టారు. దీనికి సంబంధించి ఆయన రాజశేఖర రెడ్డి చరిత్రను కూడా చెప్పారు. ఒకసారి చూద్దాం. రాజారెడ్డి దగ్గరుండి నన్ను నరికించాడు. నేను పులివెందుల నియోజకవర్గంలో తెదేపా కంచుకోటలో నిలబడి ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లాను. ఆ కక్షతో 1996లో ఆగస్టులో జగన్ తాత రాజారెడ్డి దగ్గరుండి నన్ను కిరాయి అంతకులతో విచక్షణారహితంగా నరికించాడు. ఆ సమయంలో ఏఎస్పీ సునీల్ కుమార్ గన్మ్యాన్ వచ్చి కిరాయి అంతకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ప్రాణాలతో నేను బతికి బయటపడ్డాను. నాపై హత్యాయత్నం కేసులో రాజారెడ్డే మొదటి నిందితుడు. నేను న్యాయవాదిని కావడంతో నాపై దాడికి నిరసనగా రాజారెడ్డి తరపున బెయిల్ మెమో దాఖలు చేసేందుకు కూడా లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి పెళ్లికెళ్ళాడు. అంటే రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డికి పెళ్లికి వెళ్ళే సమయానికి ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అది కూడా ఈ పేర్ల పార్థసారథి రెడ్డిని చంపే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి పేర్ల పార్థసారథి రెడ్డి అప్పటికి న్యాయవాద ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఒక న్యాయవాది మీద దాడి చేశారు కాబట్టి రాజారెడ్డికి సపోర్ట్గా బెయిల్ కోసం పిటిషన్ వేయడానికి ఎవరు ముందుకు రాకపోతే హైకోర్టుకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఉందని చెప్పి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వెళ్ళాడు. అంటే ప్రయత్నం చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెళ్లికి బెయిల్ తీసుకుని వెళ్ళాడు. సో అది రాజారెడ్డి చరిత్ర. మరి వీళ్ళు రాజారెడ్డిని గొప్పగా చెప్పుకుంటారు, వీళ్ళ చరిత్రలన్నీ బయట పెట్టకుండా. మా ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రతిఘటనలోనే రాజారెడ్డి హత్య. వైఎస్ కుటుంబం నిరంతరం మాపై హత్యాయత్నాలు చేస్తుంటే మా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతిఘటనతోనే 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. అది అనుకోకుండా జరిగిన ఘటన. నేను జగన్లా మేకతోలు కప్పుకున్న వాడిని తోడేలును కాదు కాబట్టే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత మా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వర రెడ్డిని వాళ్ళు చంపారు. ఇదే కేసులో అంటే ఎవరైతే పార్థసారథి రెడ్డి తమ్ముడు ఉమామహేశ్వరరావుని చంపారో ఆ కేసులో ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అప్పుడు ఈ ఉమామహేశ్వరరావు ఇతని తమ్ముడిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అంటే వాళ్ళ చరిత్ర అంటే అవినాష్ రెడ్డి కుటుంబ చరిత్ర కూడా ఎంత నీచమైన చరిత్రో చూడండి. మనం ఇప్పుడు వివేకానంద రెడ్డి గురించి మాత్రమే మనకు తెలుసు, అవినాష్ రెడ్డి తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నాడని. కానీ పార్థసారథి రెడ్డి తండ్రి ఉమామహేశ్వరరావుని చంపిన కేసులో కూడా ఇదే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఈసీ గంగిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. అదే ఈసీ గంగిరెడ్డి ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా కూడా అలాంటిదే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళపై కేసులు కొట్టేయించారు. మాకు మాత్రం జీవిత ఖైదీ పడేలా చేశారు. ఆయన చనిపోయే వరకు మాకు పేరోల్ కూడా రాకుండా అడ్డుకున్నారు. పల్లారి, వేమూరులో మైనింగ్లను పూర్తిగా రద్దు చేసి వాళ్ళ ఇళ్లను కూల్చివేయించి తోటలను కొట్టేయించి తీవ్రంగా ఆర్థికంగా నష్టం చేకూర్చారు. గనుల తగాదాల్లో ఇద్దరిని ఘోరంగా తప్పించారంట. భూములు గనుల తగాదాలో రాజగోపాల్ అనే వ్యక్తిని హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సలహా ప్రోత్సాహంతో రాజారెడ్డి పర్యవేక్షణలో అత్యంత కిరాతకంగా చంపించారు. వారి గనుల్లో పెద్ద భాగస్వామి అయినటువంటి వెంకట నరసయ్యను ఎమర్జెన్సీ సమయంలో రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జార్జి రెడ్డి దారుణంగా చంపించారు. ఈ ఘటనలో 63 మందిని దోషులుగా తేల్చారు. ఎమర్జెన్సీ సమయంలో రాజారెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. పిసిసి మాజీ అధ్యక్షుడు రహమతుల్లా గనులను కూడా
ఆక్రమించారని చెప్పారు. ప్రజలు తిరగబడి రాజశేఖర్ రెడ్డి చొక్కా చింపి దేహశుద్ధి కూడా చేశారు. జమ్మలమడుగులో రాజశేఖర్ రెడ్డి లైసెన్స్ లేని ఒక తుపాకీతో కాల్పులు జరిపితే ముద్దునూరు పోలీస్ స్టేషన్లో దాని మీద కేసు నమోదైందని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. అంటే రాజశేఖర్ రెడ్డి మీద ఆ రోజుల్లోనే లైసెన్స్ లేని తుపాకీతో కాల్పులు జరిపినందుగా కేసు నమోదైంది. అలాగే ఆదినారాయణ రెడ్డి, అసలు రాజశేఖర్ రెడ్డికి కుటుంబానికి ఆస్తులు అంతకుముందు లేవు. మరి ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఏ వ్యాపారం చేస్తే వచ్చాయో వాళ్ళే చెప్పాలా. దానికి సాక్ష్యం ఏంటంటే పేర్ల పారసరాథ్ రెడ్డి 1996 లోక్సభ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబం దగ్గర ఖర్చులకు డబ్బులు లేక చేతులెత్తేస్తే ఆదినారాయణ రెడ్డి 26 లక్షలు అప్పుగా ఇచ్చి ఖర్చు పెట్టారు. జమ్మలమడుగులో వచ్చిన సుమారు 4-5 వేల ఓట్ల మెజారిటీతోనే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనే 26 లక్షల రూపాయలు ఆదినారాయణ రెడ్డి అప్పుగా ఇచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిపించారు. అంటే సో ఎలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఉందో మీరు ఆలోచించండి. అదే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో జగన్ 8,850 ఓట్లు రిగ్గింగ్ చేశాడు. కర్ణపాపాయపల్లెలో 700 ఓట్లు ఉంటే 701 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కడపలో రిగ్గింగ్ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. విచిత్రం ఏంటంటే 700 ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో అత్యుత్సాహం ప్రదర్శించి 701 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇది స్వయంగా పార్థసారథి రెడ్డి దీన్ని బయట పెట్టాడు. సో వివేకానంద నరికింది మనందరికీ తెలుసు. అసెంబ్లీ సూట్ కేసు బాంబు కడప సెషన్స్ కోర్టులో రాజారెడ్డి, నా తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి కేసులో విచారణ జరుగుతున్నప్పుడు నన్ను చంపేందుకు జగన్ సూట్ కేసు బాంబు పెట్టించాడు. పోలీసులు కోర్టు ఆవరణంలో దాన్ని గుర్తించారు. నన్ను చంపడానికే దాన్ని అక్కడ పెట్టించినట్టుగా విచారణలో తేలింది. ఈ కేసులో జగన్తో పాటు దంతులూరి కృష్ణ ఇద్దరు నిందితులే. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసు ఉంటే జగన్ అమెరికా వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని ఒత్తిడి తెచ్చి పేరు తీయించారు. ఆ కేసులో కృష్ణ జైలుకి వెళ్ళి శిక్షణ అనుభవించాడు. జగన్ మాత్రం తప్పించుకున్నాడు. అంటే ఇదే వ్యక్తిని ఒకసారి మిస్ అయ్యాడు కాబట్టి రాజారెడ్డిని చంపేశారు కాబట్టి ఆల్రెడీ రాజారెడ్డిని ఏమో వీళ్ళు చంపారు, వీళ్ళ తమ్ముడినేమో వాళ్ళు చంపారు. సో ఈ 2 కేసులు విచారణ జరుగుతున్నప్పుడు పార్థసారథి రెడ్డిని కూడా చంపాలని ప్లాన్ చేశారు. దానికి ఒక సూట్ కేసు బాంబు జగన్ పెట్టించాడంట. ఆ జగన్ ఎవరితో పెట్టించాడు? దంతులూరి కృష్ణ అనే ఒక వ్యక్తితో ఆ సూట్ కేసు బాంబు పెట్టించాడు. ఇది కోర్టు ఆవరణంలో ఉండటంతో అప్పట్లో పోలీసులు పసిగట్టి పట్టుకుని విచారిస్తే తెలిసింది ఏంటంటే పార్థసారథి రెడ్డిని చంపడానికి పెట్టిన బాంబు అని తెలిసింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి, దంతులూరి కృష్ణ ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చారు. అయితే రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనకు రాజకీయంగాను కొడుకు మీద కేసు ఉంటే రాజకీయంగాను ఇబ్బందే, జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లాలన్నా ఇబ్బందే అవుతుందని చెప్పి పోలీసుల మీద అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పేరును తప్పిస్తే దంతులూరి కృష్ణ మాత్రం శిక్షణ అనుభవించాడు. జగన్ మాత్రం తప్పించుకున్నాడు. ఇది వీళ్ళ చరిత్ర. అలాగే అసెంబ్లీ రికార్డులు తీస్తే జగన్ బ్రతికేంటో తెలుస్తుంది. పరిటాల రవి హత్యకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు సూత్రధారులే. అప్పట్లో అసెంబ్లీలో 6 గంటల పాటు దీని మీద చర్చ జరిగింది. హత్యలో జగన్ ప్రమేయం బయటపడిన రాజశేఖర్ రెడ్డి ఆయన పేరును తప్పించారు. అసెంబ్లీ రికార్డులు తీస్తే ఇది మొత్తం కూడా బయటకు వస్తుంది అని చెప్పారంటే పరిటాల రవిని చంపటంలో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి పాత్ర ఉంది. వాళ్ళిద్దరే కుట్ర పన్ని చంపించారు. దీని మీద ఆ రోజుల్లోనే అసెంబ్లీలో 6 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందని బలమైన ఆధారాలతో అసెంబ్లీలో నిరూపిస్తే ఆ రికార్డులు కూడా ఇప్పటి వరకు బయటకు రాకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డిది. అంటే వీళ్ళ చరిత్ర మొత్తం కూడా ఎంత నేర చరిత్ర అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచోడిని అనే ఒక పదం వాడటం వల్ల వీళ్ళు అసలు వాస్తవానికి ఇవన్నీ చెప్పకపోతే నాకు కూడా వాస్తవానికి ఎంత డీప్గా తెలియదు. సరే, రాజారెడ్డి హత్య రాజకీయాల నేర చరిత్ర ఉందని మాత్రం తెలుసు, రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రోత్సహించాడని మాత్రం తెలుసు. కానీ ఇంత డీప్గా ఇంత డెప్త్గా వీళ్ళ దమనకాండాలు ఈ స్థాయిలో సాగించారు, సినిమాలకు మించి ఆ రోజుల్లో ఈ స్థాయిలో దమనకాండాలు సాగించారు అనేది ఇప్పటి వరకు నాకైతే తెలియదు. సో మొత్తంగా నేటి యువతకు ముఖ్యంగా రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి వీళ్ళు సాగించిన అరాచకాలు కావచ్చు, చేయించిన హత్యలు కావచ్చు, ఇప్పుడు ఒక్కొక్కటిగా నేటి యువతకు తెలిసి వీళ్ళ చరిత్ర ఏంటి, అసలు రాజకీయాల నుంచి వీళ్ళని ఎందుకు బహిష్కరించాలి అనే దానికి ఒక ఉదాహరణ లాంటివి. ఎందుకంటే చాలామంది పాపం జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు, రాజశేఖర్ రెడ్డి దేవుడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ గతంలో ఎంతమంది పీకల కోసి వాళ్ళు ఈ స్థాయికి వచ్చారనేది ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర మొత్తం కూడా రక్త చరిత్ర అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.